భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈరోజు చేసుకోగలిగే సులభమైన పరిహారాన్ని తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహార విషయం తీసుకున్నట్లయితే ప్రతిరోజులాగే సాధారణంగా ఇందులో ఒక విధానం, ఎవరికి ఇష్టమైన దైవాన్ని వాళ్ళు ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్తూ అదే దైవానికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడమో, లేకపోతే అదే దేవుడికి సంబంధించిన అష్టోత్తరాలు శతనామాలు వాళ్ళ విధానంలో వాళ్ళు ఇష్టదైవానికి సంబంధించినవి చేయడం అనేది ఒక విధానం. దానితో పాటుగా ఇంకా అవకాశం కూడా ఉంటే ఇంకొక విధానంలో ఈ రోజున తప్పనిసరిగా అందరూ కూడా వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, అలాగే శతనామావళి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం లాంటిది అవకాశం ఉంటే చేయడం బట్టి, లేకపోతే చేసుకోగలిగినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు మీ అంతటి మీరు చేసుకున్నా విన్నా కూడా దీనివల్ల వ్యక్తికి ధైర్యం, సాహసం, పట్టుదల, అలాగే శ్రమకి తగిన ప్రతిఫలం మొదలైన వాటికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుంది. భూమికి సంబంధించిన ఇబ్బందులు పడే వాళ్ళకు కూడా దాన్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆరాధన చేయడం అనేది ఈ రోజున మనం విశేషంగా భావించవచ్చు. నేటి